సీనియర్ నేత సోమిరెడ్డిపై కేసు నమోదైంది. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడు సోమిరెడ్డి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోమిరెడ్డి వీడియో. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో చంద్రమోహన్ రెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పంపిణీ సమయంలో వీడియో తీశాడు కార్యకర్త. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పొదలకూరు పిఎస్లో సోమిరెడ్డిపై కేసు నమోదైంది. మొత్తం మీద టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు అయితే నమోదైంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో పంపిణీ సమయంలో ఓ కార్యకర్త వీడియో తీశాడు. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతూ సోమిరెడ్డి దొరికిపోయాడు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. పంపిణీ సమయంలో ఓ కార్యకర్త తీసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వీడియోకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పొదలకూరు పిఎస్లో సోమిరెడ్డిపై కేసు నమోదైంది. మా ప్రతినిధి గయాజ్ ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. గయాజ్, సోమిరెడ్డిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఈ డబ్బులు ఆరా చూపించి డబ్బులు పంపిణీ చేశాడంటూ వీడియో బయటికి రావడం, దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పొదలకూరులో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇతను ఎలక్షన్ ముందు రోజే పొదలకూరు మండలంలోని చెల్లోపల్లి గ్రామంలో ఆయన గిరిజన కాలనీలో వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు ఇస్తూ ఉండగా కొంతమంది అక్కడ కార్యకర్తలు కూడా వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేంటే ముఖ్యంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల అధికారికి. వెంటనే ఎన్నికల అధికారి దీని మీద, ఈ వీడియో మీద విచారించి పోలీసు కేసు నమోదు చేయమని కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద పొదలకూరు పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద విచారణ అయితే ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ చెప్పడం ఏంటంటే, చర్లోపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ చెందిన కొంతమంది మహిళలు కష్టపడి పనిచేసినందుకు వాళ్లకు సన్మానించి గిఫ్ట్ గా బహుమతిగా నగదు ఇస్తున్నాము మా కార్యకర్తలకు, మేము ఓట్ల కోసం మాత్రము చేయలేదని కూడా వాళ్ళ వాదన. అయితే ఎన్నికల సమయంలో ఎలాంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డబ్బులు ఎక్కడ పంపిణీ చేయకూడదు అనేది ప్రధానంగా ఏంటంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన జేబుల నుంచి తీసి డబ్బులు ఇచ్చే వీడియో వైరల్ అవుతుంది. దీని ఆధారంగానే పొదలకూరు పీసీలో కేసు నమోదు చేశారు. రామ్, రైట్. అయితే దీనిపై మరి టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? రెడ్ హ్యాండెడ్గా ఆ వీడియోలో దొరికిపోయాడు కాబట్టి మరి ఇటు వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో మరి టీడీపీ నేతలు ఏమంటున్నారు? అంటే ఒక 2 రోజుల కిందటే దీని మీద ఈ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో కూడా ఈ వీడియో చూపించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేస్తున్నా కలెక్టర్ స్పందించలేదని కూడా కలెక్టర్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తపరచడం జరిగింది. దీంతో కలెక్టర్ వెంటనే స్పందించి దీని మీద విచారించి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తాము ఓట్ల కోసము లేదంటే ప్రజలకు, ఓటర్లకు మేము ఆశ చూపించి డబ్బులు పంపిణీ చేయలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఆ ఏరియాలో కష్టపడి పనిచేశారు, వాళ్లకు మేము సన్మానించి, అంటే ఆ వీడియోలో సన్మానించి డబ్బులు ఇచ్చే దృశ్యాలు ఉండే. దీంతో సన్మానించి మేము వాళ్లకు బహుమతిగా 1000 రూపాయలు అట్లా ఇచ్చామే తప్ప, ఒక ఇద్దరికి మాత్రమే అట్లా ఇచ్చామే తప్ప మేము ఆ విధంగా ఓట్ల కోసం మాత్రం అది పంపిణీ చేయలేదు. మీరు ఓట్లకు ఇచ్చేసే పని అయితే మేము వరుసగా ఇచ్చేవాళ్ళం, అలా జరగలేదు. ఒక్కొక్కరికి ఒక మహిళ, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళకు సన్మానించాము, ఆ తర్వాత వాళ్లకు ఒక 1000 రూపాయలు చేతులు పెట్టడం, అదిగాక నిరుపేద
పేద గిరిజనుల వాళ్ళు అని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. ఇది మొత్తం మీద టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడు. ఆలస్యంగా ఈ వీడియో వైరల్ అవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామంలో చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి డబ్బు పంపిణీ చేసినట్టుగా తెలుసు. పంపిణీ సమయంలో ఓ కార్యకర్త తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. పొదలకూరు పిఎస్లో దీనికి సంబంధించి ప్రస్తుతానికి కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే తమ కార్యకర్తలను సన్మానించుకునే క్రమంలో వాళ్ళను సంతృప్తి పరిచే విధంగా చిన్నపాటి గిఫ్ట్ ఇచ్చామంటూ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నప్పటికీ ఓటర్లను ప్రలోభాలకి గురి చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్గా తీసుకోవాలంటూ వారు కోరుతున్న పరిస్థితి.